హలో మామ అందరికీ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు అయితే శ్రీరామ నవమి అయితే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇంకా అదైతే డ్రమ్స్ అంతా తెప్పించి అయితే మా ఇల్లు అయితే ఘనంగా అయితే ఉత్సవాలు జరుగుతున్నాయి. చూడండి మీరు ఎంత బాగా చేస్తున్నారో. పిల్లలు అయితే సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి అందరూ అయితే చాలా ఎంజాయ్మెంట్ అయితే చేస్తున్నారు. ఎంత ఎంజాయ్ అంటే అంత ఎంజాయ్ చేస్తున్నారు. స్మోక్ బాంబ్స్ అంతా తీసుకొచ్చి ఎట్ట ఎంజాయ్ చేస్తున్నారు మీరే చూడండి. ఒక్కసారి అయితే మా ఇల్లు అయితే వచ్చే సంవత్సరం అయితే ఒకసారి విజిట్ చేసి చూడండి, అందరికీ తెలుస్తుంది ఎట్ట అయితే చేస్తారో అని. ఎంత చిన్నగా చేసినా కానీ ఘనంగా ఎట్ట చేస్తారో మీకే తెలుస్తుంది. డ్రమ్స్ గిమ్స్ అంతా తెప్పించి ఈసారి అయితే పోయినసారి కన్నా ఈసారి చాలా ఘనంగా అయితే చేసినారు. డ్రమ్స్ అంతా తెప్పించి సంవత్సరం చేసేదానికన్నా ఈ సంవత్సరం చాలా ఘనంగా అయితే చేసినారు మా ఊళ్ళో అయితే శ్రీరామనవమి. చూడండి మీరు ఎంత బాగా చేస్తున్నారో. వీళ్ళు అందరూ కలిసి డ్యాన్సులు అయితే భలే ఘనంగా అయితే చేసినారు. ప్రతి ఒక్కరూ అయితే డ్యాన్సులో అయితే పాల్గొన్నారు. నేను ఒక్కని తప్ప. నేనైతే సైడ్లో అయితే వచ్చేసినాను. ఇంకా పానీపూరి వాడు అయితే చూడండి ఎట్ట చూస్తున్నాడు. ఇంకా గిటాకులు అంతా అయితే పేల్చుదామని నేను పటాకులు తీసుకున్నాను. ఇంకా పటాకులు అయితే వెలిగించి అయితే సైడ్లో పడేద్దామని అట్ట మనుషుల మీద వేసేదానికి అయితే రెడీ అయిపోయినాను. మనుషుల మీద వేద్దాం అనుకుని అయితే ఇంక పక్కకు వేసినాను. అక్కడ నుంచి అందరూ పరిగెత్తినారు. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంక టోటల్గా అయితే ఇంక శ్రీరామనవమి అవుతుందనంగా ఇంకా రథం అయితే తీసుకొని అంతా కదులుతూ ఉన్నారు. ఇంకా అక్కడ నుంచి అయితే ట్రీ షాట్స్ అంతా తీసుకొచ్చి అయితే చాలా ఘనంగా అయితే చేసినారు ఈ సంవత్సరం అయితే. చూడండి ఎంతమంది ఎంత డ్యాన్సులు వేస్తారో మీకే తెలుస్తుంది. పిల్లలు అయితే ఈసారి అయితే చాలా ఉత్సవాల్లో చాలా బాగా అయితే డ్యాన్సులు వేసినారు. వీళ్ళు ప్రతి ఒక్కరూ అయితే ఈసారి చాలా ఘనంగా అయితే ఉత్సవాలు జరిగేటట్టుగా చూసుకున్నారు. ప్రతి ఒక్కరు ఆ ఉత్సవాల పెద్దలకు కూడా అందరికీ అయితే నా ద్వారా అందరికీ నమస్కారం. ఒకసారి అందరూ అయితే చూడండి వీడియో, మీకే తెలుస్తుంది ఎంత బాగా అయితే చేసినారో. ఇంకా అక్కడ నుంచి అయితే వీళ్ళు అన్నదమ్ములు సంవత్సరం భలే ఘనంగా డ్యాన్స్ చేస్తారు. ఓకే బాయ్ మామ అందరికీ.